సో బై నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో బడ్జెట్లో ఇంట్లో వాడడానికి బేసిక్ సిస్టమ్ కావాలన్న వాళ్ళకైతే ఈ వీడియో చేస్తున్నా. బై చిన్న ఎక్స్ప్రెషన్ సపోర్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోలో చూపించే లింక్స్ ఏవైతున్నాయో డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఆన్ స్క్రీన్ మీద తీసుకుంటే ఏమి వాళ్ళ Ryzen 3 3200G అనమాట. పర్లేదు, డీసెంట్ ప్రాసెసర్, మీ వర్క్ అన్నిటికీ సరిపోతుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే మీకు ఈ ప్రాసెసర్ లోపలనే CPU ఫ్యాన్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇది CPU అనమాట. ఇది ఏంటంటే AM4 సాకెట్ మీద వస్తుంది అనమాట. కొత్తగా ఏం కాదు, కొంచెం పాత ఆర్కిటెక్చర్ అనుకోవచ్చు AMD సైడ్ నుంచి. కానీ మీ డే టు డే వర్క్స్ అయితే నడిచిపోతాయి, ఏ ప్రాబ్లం లేకుండా వితౌట్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. అది ఏంటనేది చెప్తాను. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 7699 రూపీస్ ఉంది. సో ఇక్కడ నేను క్యాల్కులేటర్ ఓపెన్ చేసిన 7699 రూపీస్ అనేసి అయితే అమౌంట్ అయితే యాడ్ చేసేద్దాము. పార్ట్స్ గురించి ప్రైజెస్ గురించి యాడప్ చేసుకుంటా మనం మెల్లగా వెళ్ళిపోతే మీకు ఈజీ కూడా అయిపోతుంది క్యాలిక్యులేషన్ చేయడానికి. ఈవెన్ మీరు కూడా ఈ ప్రాసెస్ అవుతుందో మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే పోయి ఆ ప్రాసెసర్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం అఫీషియల్ AMD వాళ్ళ వెబ్సైట్ నుంచే. సో ఇక్కడ అఫీషియల్ AMD వాళ్ళ వెబ్సైట్ నుంచి చూసుకుంటే ఇక్కడ ఇది విండోస్ 10 కానీ విండోస్ 11 కానీ కంపాటబుల్ ఉంది. ఇక్కడ మీకు కంగారు వాల్సిన అవసరం లేదు. ఇవి డ్రైవర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డాయి. ఇక్కడ చూసుకుంటే Ryzen 3 3200Gకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మంచిగా చూపిస్తాయి. ఇక్కడ 3200G స్పెసిఫికేషన్స్ ఇక్కడ 4 కోర్ 4 థ్రెడ్స్ వస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు హైపర్ థ్రెడింగ్ అయితే ఏం లేదు. నార్మల్గా హైపర్ థ్రెడింగ్ ఉంటే 8 ఇంకొక 4 అవుతుండే మొత్తం 8 థ్రెడ్స్ వస్తున్నాయి అన్నమాట. కానీ ఇది చాలా ఓల్డ్ మోడల్ ప్రాసెసర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంచ్ డేట్ చూసుకోవచ్చు బై, చాలా పాతదే ఉంది. ఇక్కడ 2019 అనమాట. సో 2019 చాలా పాతదే అనుకోవచ్చు, కానీ డీసెంట్గా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పటికీ స్టిల్ మార్కెట్లో అవైలబుల్ ఉంది. ఆఫ్లైన్లో మీరు ట్రై చేస్తే ఇక్కడ అమెజాన్ లైన్ అయితే 7000కి ఉంది కదా, ఆఫ్లైన్ మీకు ఇంకా తక్కువ దొరకచ్చు. ఐ థింక్ 5000 నుంచి 6000 మధ్యలో అయితే ప్రైస్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అనమాట. ఇక్కడ మీకు రేడియన్ మెగా గ్రాఫిక్స్ వస్తుంది. 8 గ్రాఫిక్ కోర్ కౌంట్స్ అనమాట. 1250 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. సో కంపేర్ చేసుకుంటే మీరు GT 1030 లాంటి గ్రాఫిక్ కార్డ్తో కంపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో కమింగ్ టు ప్రాసెస్ చూసుకుంటే 4.0 GHz బూస్ట్ అవుతుంది అన్నమాట. అండ్ బేస్ చూసుకున్న 3.6 GHzకి బేస్ వస్తుంది. 6 MB క్యాష్ ఫైల్ వస్తుంది అన్నమాట. L3 అండ్ L2 కంబైన్ చేస్తే 65 watts పవర్ కన్జంప్షన్ అండ్ 12 nanometer FinFET టెక్నాలజీతో యూజ్ చేసారు. అన్లాక్డ్ ప్రాసెసర్ అన్నమాట. ఇది గ్రేట్ స్టైల్తో వస్తుంది. అండ్ ఇక్కడ మీకు విండోస్ 11, విండోస్ 10, Ubuntu అండ్ RHL అవన్నీ సాఫ్ట్వేర్స్ అయితే కంపాటబుల్ ఉన్నాయి. ర్యామ్ చూసుకుంటే DDR4 అనమాట. డ్యూయల్ ఛానల్ సపోర్ట్స్ ఉన్నాయి. PCI 3.0 X8 వస్తుంది. అండ్ ర్యామ్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 2933 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది అనమాట. సో మీరు ఆబ్వియస్గా మనకి ఈ ఫ్రీక్వెన్సీలో మనకి ర్యామ్స్ దొరకవు. అయితే గిట్ట మీరు 2666 ర్యామ్ మెగాహెర్ట్జ్ అన్నది తీసుకోవాల్సిందే, లేకపోతే 3200 మెగాహెర్ట్జ్ తీసుకోండి సరిపోతుంది. IGP కన్నా బెనిఫిట్ అవుతుంది అనమాట. సో ఇంతకుముందు చెప్పుకున్నాము ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అంటే దాన్ని IGP అంటారు. సో అది ఇక్కడ రేడియన్ మెగా 8 ఉంది అన్న. ఒక్క నిమిషం ఆగే వెనక్కి వెళ్ళు. ఇది 2019 ప్రాసెసర్ కాదు, ఏమైనా వర్క్ సరిపోతుందా అంటే బై ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. విండోస్ 11 సపోర్ట్ చేస్తుంది బై, మీకు కంగారు ఎందుకు. అండ్ ఇక్కడ డ్రైవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు డ్రైవర్స్ అయితే విండోస్ 10కి సపరేట్ ఉన్నాయి, విండోస్ 11కి సపరేట్ ఉన్నాయి అనమాట. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇప్పటికీ కూడా మీరు డీసెంట్గా కొన్ని వర్క్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. 3200G మీద ఈ ప్రాసెసర్ మీద మీరు ఫోటోషాప్ చేసుకోవచ్చు, 1080p వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ బేసిక్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, సో ఆ యూట్యూబ్ ఛానల్స్ లాంటి వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. 3D అయితే కొంచెం చేయలేరు, కానీ ఇలాంటి వీడియోస్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ దీని సపోర్టెడ్ మదర్ బోర్డ్ ఏదైతే ఉందో చూసుకుంటా MSI నుంచి తీసుకున్న. అమెజాన్లో నాకు ఇదే తక్కువగా అనిపించింది, అదే చూపిస్తున్నా బై. ఇక్కడ మెయిన్ మదర్ బోర్డ్లో చూసుకుంటే ఫస్ట్ మీకు 4-pin పవర్ కనెక్టర్ వస్తుంది. ఇక్కడ CPU స్లాట్, ఇక్కడ CPU పెట్టచ్చు అనమాట. 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి. పవర్ ఏమంటారు పవర్ కేబుల్స్ ఇక్కడ స్లాట్, SATA పోర్ట్స్, చిప్ సెట్ వస్తుంది. ఇక్కడ మీకు M.2 సంబంధించిన ఏం లేదు. సో ఇక్కడ M.2 సంబంధించింది ఏం లేదు. మామూలుగా మీరు SSD పెట్టుకోవాల్సిందే. అండ్ బయట మీకు వేరే మోడల్స్ దొరకవచ్చు. బయట మీకు M.2 మోడల్ దొరుకుతాయి కదా, అది కూడా కన్సిడర్ చేసుకోండి. మీకు ఇక్కడ PCI లేన్స్ వస్తున్నాయి. తర్వాత గ్రాఫిక్ కార్డ్ స్లాట్ కూడా వస్తుంది అనమాట. సో ఫ్యూచర్లో మీరు ఏదైనా గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవాలంటే సింపుల్ చెప్పుకోవాలంటే మీకు 16 సిరీస్ కానీ
ఏమంటారు 2060 దాకా కూడా మ్యాక్సిమం వెళ్ళొచ్చు అనమాట ఈ ప్రాసెసర్తోన. 2060 తర్వాత వెళ్ళకండి మన బాటిల్ నెక్స్ అయితే అవుతాయి అనమాట. కమింగ్ టు నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏముంటుంది, బ్యాక్ సైడ్ పోర్ట్స్ చూసుకుంటే ఇక్కడ హెచ్డిఎంఐ పోర్ట్ ఉంది, డివై పోర్ట్ ఉంది, తర్వాత PS2 కనెక్టర్స్ రెండు సపరేట్. నార్మల్గా అయితే PS2 కనెక్టర్స్ ఏవైతే ఉన్నాయో రెండింటిని కంబైన్ చేసి పెడుతున్నాయి, కానీ రెండింటిని సపరేట్ పెట్టిరు. అండ్ ఇక్కడ 4 USB 3.2 పోర్ట్స్ ఉన్నాయి, 2 USB 2.2 పోర్ట్స్, ఇథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇది మీకు చాలా అడ్వాంటేజ్ వస్తుంది అనమాట. ఇక్కడ USB పోర్ట్స్ కార్డ్ అయితే మీకు బెటర్గానే ఉందన్నమాట. సో బేసిక్గా మీకు SATA కేబుల్స్ వస్తాయి, డ్రైవర్ CD డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తాయి. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకున్న మాత్రం 5395 రూపీస్ కదా, అది యాడప్ చేసుకుందాం 5395 రూపీస్ అనమాట. అవి మనం క్యాల్కులేటర్లో యాడప్ చేసేసుకుంటాం. ఒకవేళ ఇట్లా మీరు పాజ్ చేసుకొని చూసుకుంటే అవి మీరు చూసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ అనమాట. సో ఇక్కడ ర్యామ్ చూసుకుంటే నేను క్రూషియల్ది తీసుకున్న బేసిక్ ర్యామ్ అనమాట. ఇక్కడ 8GB DDR4 3200 MHz CL22 అనమాట. అక్కడ ఆర్ ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారు అంటే 32 లేకపోతే 2933 256 డెస్క్టాప్ మెమరీ అనేసి అయితే అంటారు. అంటే మీరు XMP ప్రొఫైల్ నుంచి చేసి ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకైతే బేసిక్ ర్యామ్ అయితే వస్తుంది. బేసిక్ ర్యామ్ తీసుకున్నవే ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేసి చూపిస్తాం. మీకు ర్యామ్స్ కావాలంటే మీకు ఇక్కడ XPGది ఉంది, 1700 1500 లాంటి వేరే ర్యామ్స్ కూడా ఉన్నాయి. కానీ ఇదైతే చూపిస్తున్నా, మన వాళ్ళు ఇక్కడ పిక్చర్స్ కూడా పెట్టింటారు. సో ర్యామ్స్ ఎట్లున్నాయి అనేసి అయితే క్రూషియల్ వాళ్ళే. సో వన్ సెకండ్ ముందు చెప్తున్నా ఇది డెస్క్టాప్ ర్యామ్స్ అనుకోవచ్చు ఇంకా డెస్క్టాప్ మెమరీ అన్నారు కాబట్టి బేసిక్ ఏముండదు. ఇక్కడ ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఏముండవు. ఇట్లా ర్యామ్ పెట్టుకోవచ్చు. లుక్ ఇది 1636 అనమాట, 1636 ప్లస్ అనమాట. సో ఇది మెయిన్ మాకు సంబంధించిన ర్యామ్కి సంబంధించిన అప్డేట్ అనమాట. సో బై నెక్స్ట్ చూసుకుంటే స్టోరేజ్కి వెళ్ళిపోదు. సో స్టోరేజ్ చూసుకుంటే మాత్రం మనము ఈవీఎంది చూసుకున్న ఈవీఎంది 512GB SSD మనకి 2050 రూపీస్ దొరుకుతుంది అన్నమాట. తక్కువ అట్ ప్రజెంట్ ఈవీఎం వాళ్ళది ఏమంటారు కాస్ట్ తగ్గిపోయింది అనమాట. SATA వాళ్ళది తగ్గిపోయింది. ఇక్కడ 5 years వారంటీతో పాటు వస్తుంది. మీరు 5 years ఏమైనా ఇష్యూ వచ్చినా ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే ఇట్లా 5 years లోపల దాన్ని రీప్లేస్ కానీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అదొక మంచి ఆప్షన్ అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ప్రైస్ కూడా బాగుంది. నేను లాస్ట్ టైం పర్చేజ్ చేసి పోయినప్పుడు అయితే అప్పుడు ఎక్కువ ప్రైస్ ఉండే, ఇప్పుడు మాత్రం మీకు ఇంకా తక్కువ ప్రైస్కే వస్తుంది అనమాట, 2050 రూపాయలకి. సో అది కూడా క్యాల్కులేటర్లో యాడ్ చేద్దాము, 2050 ప్లస్. నెక్స్ట్ చూసుకుంటే క్యాబినెట్ విత్ SMPS అనమాట బై. సో ఇక్కడ సర్కిల్ వాళ్ళది ఈలాన్ డెస్క్ క్యాబినెట్ అనమాట. ఇది పవర్ సప్లైతో పాటు వస్తుంది SMPS. సో అది 2550 రూపీస్ ఉంది బై, బేసిక్ ప్రైస్ అనమాట. సో సింపుల్గా ఉంది, పెద్దగా ఏం లేదు. మీకు ఎలాంటి క్యాబినెట్స్ మీకు నార్మల్ ఎక్కడైనా దొరికిపోతాయి. కంపల్సరీ నేను చూపించినయే ఇక్కడ తీసుకోవాల అవసరం అయితే ఏం లేదనమాట. మీకు వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ కింద స్క్రోల్ చేసి చూపిస్తున్నా కదా. సో ఇలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, అవి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం మెయిన్ ప్రైస్ ఏదైతే ఉందో క్యాబినెట్ యొక్క ప్రైస్ అనమాట 2550 రూపీస్ ఉంది కదా. క్యాల్కులేట్ చేద్దాం, 2550 రూపీస్. సో ఇక్కడ మనకి ప్రాసెసర్, మదర్ బోర్డ్, ర్యామ్, స్టోరేజ్, క్యాబినెట్ విత్ పవర్ సప్లై అనమాట. సో వీటివన్నిటివి కూడా కలిపేసుకొని మనము ప్రైస్ క్యాల్కులేట్ చేద్దాం, ఎంత పడుతుంది యాడప్ చేసి మనకి ఎంత పడుతుంది అంటే బిలో 20,000 అనమాట. సో 19,330 రూపీస్ పడుతుంది. సో ఇక్కడ మీకు ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నేను ఆన్లైన్ ప్రైజెస్ పెట్టాను. ఇక్కడ మనకి క్యాబినెట్ ప్రైస్ జర ఎక్కువ తక్కువైనా మనం ప్రాసెసర్ కాడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ ప్రైస్ తక్కువ ఇంకో 1000 రూపీస్ 2000 రూపీస్ ఎక్కువైనా సరే కూడా అదే ప్రైస్ యాడప్ అవుతుంది. సో బిలో 20,000 లేకపోతే 19,000 రూపీస్లో మీకు బెస్ట్ పీసీ అయితే వస్తుంది అనమాట. నా ఒపీనియన్లో మీరు ఇలాంటి సిస్టమ్స్ తీసుకోవచ్చు. దేనికంటే మీకు ఎంటర్టైన్మెంట్కైనా, ఇంట్లో వర్క్కైనా, దేనికైనా సరే యూజ్ అవుతుంది. ఫోటోషాప్ చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో బాగుంది. అండ్ మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇంకొక మంచి విషయం ఏంటంటే మన పాత గేమ్స్ ఉంటాయి కదా, అంటే 2018 2020 చిన్న గేమ్స్, లేకపోతే పాత గేమ్స్ ఉంటాయి ఓల్డ్ గేమ్స్, అలాంటివి ఇది 720p లో సెట్టింగ్స్లో 30 FPS లాక్ పెడితే ఇట్లా ఈజీగా స్మూత్గా రన్ అయిపోతుంది. కొత్త గేమ్స్ అంటే మీరు ఈ స్పోర్ట్స్ టైటిల్స్ ఆడొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలరెంట్ కానీ, ఫార్ట్నైట్ కానీ
అలాంటి గేమ్స్ అయితే ఇది స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో ఇది బెస్ట్ ప్రాసెసర్ అనుకుంటా. ఎవరైతే బడ్జెట్లో 20,000 లోపల చూడాలనుకుంటారో ఇది బెస్ట్ కన్సిడరేషన్ అనమాట. ఆఫ్లైన్లోకి వెళ్తే పోయి మీకు ఆఫ్లైన్లో కూడా ఇంతే పైసలు పడతాయి. మా అంటే ఒక 1000, 2000 అటు 20,000 22,000 అట్లా పడుతుండొచ్చు పీసీ బిల్ అయితే. మీకు ఈజీగా ఈ సిస్టమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు వర్క్ ఆ పని కూడా చేసుకోవచ్చు, డీసెంట్గా కూడా ఉంటుంది. సో బై మీ ఒపీనియన్స్ ఏంది ఈ పీసీ బిల్ మీద? అండ్ మీరేమనుకుంటారో, మీకు ఇది బడ్జెట్లో అవుతుంది, ఇక్కడ బడ్జెట్ చూసుకోవచ్చు బై 18,990 ఉంది. ఈవెన్ నేను తమ్నైల్లో 20,000 బిలో 20,000 అని పెట్టినా కూడా మీరు చూసుకోవచ్చు. నాకైతే మంచిగా పీసీ బిల్ అనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు అన్న ఓల్డ్ ప్రాసెసర్ కదా అనేసి కూడా అనుకోవచ్చు. కాదు బై, ఓల్డ్ ప్రాసెసర్ అయినా సరే స్టిల్ ఇప్పటికీ మీకు వాల్యూ ఫర్ మనీ అనమాట. అండ్ జీ సిరీస్ కాబట్టి కొన్ని డీసెంట్గా కొన్ని గేమ్స్ అని ఆడుకోవచ్చు అనమాట. బాగుంటుంది. ఆర్కిటెక్చర్ ఎఫిషియెంట్ ఆర్కిటెక్చర్ అనమాట ఏఎండి నుంచి. ఇది ఒకటి మంచిగా అనిపిస్తుంది నాకు. జీ సిరీస్ నుంచి వచ్చే ప్రాసెసర్స్ అయితే బాగుంటాయి. సో బై ఇది పీసీ బిల్ వీడియో అనమాట, పీసీ బిల్ గైడ్. వన్స్ అగైన్ చెప్తున్నా, ఇది జస్ట్ ఒక గైడ్ లాగా చూసుకోండి. ఈ పార్ట్స్ మీరు బయట కూడా పర్చేస్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు అయితే నేను రికమెండ్ చేస్తున్నా. ఒకవేళ ఎట్లా మీరు చెక్ చేసుకోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతారు వాళ్ళందరికీ థ్యాంక్స్ అన్నమాట. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మనం నెక్స్ట్ వేళ కలుసుకుందాం.